నమస్తే, నా పేజ్ అని మీరు చూస్తున్నది ఇచ్చారని షో. ఫ్రెండ్స్, ఏదైతే కొన్ని రోజుల నుంచి చర్చలు అయితే జరుగుతున్నాయి కదా, ఓటీటీ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అని. సో ఈ రెండింటికి వాదనలు అయితే సొల్యూషన్స్ అయితే ఇంకా రావట్లేదు. సో ఇంకా కొనసాగుతూనే ఉంటున్నాయి అన్నమాట. ఎవరో కూడా సొల్యూషన్స్ అయితే కనిపెట్టుకోవట్లేదు. సో దీని గురించి ఏంటి ఓవరాల్గా అంటే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి సినిమా ప్రొడ్యూసర్స్ని, సినిమా రిలీజ్ డేట్స్ని, సినిమా థియేట్రికల్ రిలీజ్ని ఈ అన్నిటిని కూడా రూల్ చేస్తుందా, కంట్రోల్ చేస్తుందా, డిసైడ్ చేస్తుందా అనే విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సినిమాకి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మీకైతే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, ఏదైతే ప్రొడ్యూసర్స్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, ఈ రెండింటి మధ్యన వాదనలు అయితే జరుగుతూనే ఉంటాయి. ప్రతి స్మాల్ బడ్జెట్ అయినా కానీ, మీడియం బడ్జెట్ అయినా కానీ, లేదనుకుంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అయినా కానీ, లార్జ్ బడ్జెట్స్ అయినా కానీ, అన్ని ప్రాజెక్ట్స్ గురించి, అన్ని సినిమాల గురించి వాదనలు అయితే జరుగుతూనే ఉంటాయి. అబౌట్ థియేట్రికల్ రిలీజ్ కానీ, అదేవిధంగా ఓటీటీ రిలీజ్ కానీ, ఈ రెండింటి మధ్యన వాదనలు అయితే జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా మెయిన్ ఈ రెండింటికి వాదన ఒకటి వచ్చేది ప్రాబ్లం ఏంటంటే, సొల్యూషన్ ఒకటే, వాళ్ళకి కావాల్సిన మనీ. ఓటీటీ వాళ్ళు కూడా డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలి. సో వీళ్ళిద్దరికి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల మెయిన్ ఎస్పెషల్గా సఫర్ అయ్యేది ఏదైతే ఆడియన్స్ ఉన్నారో, ఆడియన్స్ సఫర్ అవుతారు సినిమాలు తొందరగా రాకపోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళకి సినిమా గురించి రిలీజ్ డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు, బట్ రావు. అదేవిధంగా ఓటీటీలో ఏవైతే మనకి యాడ్స్ వస్తాయో, సినిమాకి 3 గంటల సినిమా అయితే యాడ్స్ అనేవి గంటకు ఒకసారి 6 నిమిషాల పాటు వేస్తానంట. సో చూసారా, సో ఇక్కడ కమర్షియలైజేషన్, అక్కడ కూడా కమర్షియలైజేషన్. సో ఇన్ని వేరియస్ ఆస్పెక్ట్స్లో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటున్నారు. కానీ పబ్లిక్కి మంచి ప్రోడక్ట్ అనేది సర్వ్ చేద్దాం, మంచి ప్రోడక్ట్ అనేది అందిద్దాం, ఎక్స్పీరియన్స్ ఇద్దాం, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఎవరు కూడా ఆలోచించట్లేదు. సో బేసికల్గా ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే, వాళ్ళ సినిమాలు ఒకప్పుడు చూసుకుంటే సినిమాలు అనేవి ప్రొడ్యూసర్స్ మిగిలించుకునే విధంగా, అదేవిధంగా నష్టపోకుండా ఉండే విధంగా సినిమాలు అయితే తీసి, అదేవిధంగా రిలీజ్ చేసి ఎంతో కాలం థియేటర్స్లో ఉంచి, ఆడినంతకాలం ఆడి జనం రాకపోతే అప్పుడు శాటిలైట్స్కి ఇవ్వటం, తర్వాత ఓటీటీస్కి ఇవ్వటం అయితే వచ్చేది. తర్వాత ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కొత్త తరంలో ఏం చేస్తున్నారంటే, కరోనా తర్వాత డైరెక్ట్గా 4 వీక్స్ కానీ 8 వీక్స్ కానీ అనుకుంటే, ఓటీటీ కాంట్రాక్ట్ అనుకుంటే డైరెక్ట్గా 4 వీక్స్ ఆడితే 4 వీక్స్, 8 వీక్స్ ఆడితే 8 వీక్స్ థియేటర్లో ఉన్నంతకాలం ఉంచి ఈ 4 to 8 వీక్స్లో తర్వాత ఓటీటీకి అయితే ఇచ్చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. అక్కడ థియేటర్లో ఇంకా బిజినెస్ జరుగుద్దా, జరగదా, ఎవరైనా చూస్తున్నారా, చూడట్లేదా, ఇవేమీ ఎవరికి పట్టింపు అయితే లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ నుంచి డైరెక్ట్గా కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఓటీటీకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళే మొత్తం ప్రమోషన్స్ కానీ, రిలీజ్ కానీ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, మెంబర్షిప్ తీసుకుంటే అక్కడ మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సినిమా. సో అందుకు థియేటర్కి వెళ్ళకుండా ఇంకా ఓటీటీలో చూసుకునే అవకాశం అయితే వెసులుబాటు అయితే కలిగిస్తుంది. సో ఇదంతా ఓకే కదా. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఎప్పుడైతే కరోనాకు ముందు మనకి కొంచెంగానే పరిచయం, అంతగా పరిచయం అయితే లేదు. ఎప్పుడైతే కరోనా వచ్చి అయిపోయిందో తర్వాత విస్తీర్ణంగా ఆడియన్స్ అనేవాళ్ళు సినిమాలకి అలవాటు పడ్డారు. అదేవిధంగా మెయిన్గా ఓటీటీలో చాలా వేరియస్ ఆస్పెక్ట్స్లో, వ్యాస్ట్లో మనకి సినిమాలు కానీ, వెబ్ సిరీస్ కానీ, లేదనుకుంటే ఇంకా చాలా వేరియస్ ఆస్పెక్ట్స్, సీరియల్స్ కానీ, లేదనుకుంటే గేమ్స్ కానీ, లేదనుకుంటే ఇంకా ఎన్నెన్నో ఎపిసోడ్స్ అయితే మనకి అందులో అవైలబిలిటీ ఉండటం వల్ల, అది మనం ఓన్లీ తెలుగు సినిమాలే కాదు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, లేదంటే తమిళ్, హిందీ, కన్నడ అన్ని లాంగ్వేజ్లో మొత్తం అక్రాస్ కంట్రీ మొత్తంలో కూడా, అక్రాస్ వరల్డ్లో కూడా అన్ని వేరియస్ ఆస్పెక్ట్స్లో కంటెంట్ కూడా ఓటీటీలో అవైలబుల్గా ఉండటం వల్ల, దానికి అలవాటు పడిపోవడం వల్ల ఓటీటీ ఎక్కువగా కరోనా తర్వాత సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి, అదేవిధంగా మెంబర్షిప్స్ వచ్చినాయి, వాళ్ళకి రెవెన్యూ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు చార్జ్ చేస్తున్నారు, యాడ్స్గా వేస్తాం, దానికి కూడా మీరు డబ్బులు పెట్టుకుని సినిమాలు అయితే మేము ఇచ్చిన సబ్స్క్రిప్షన్లోనే చూడండి, మేము సినిమాలు ఇస్తున్నాం కాబట్టి మీరు యాడ్స్ కూడా డబ్బులు కట్టి చూడండి రేంజ్కి వచ్చారంటే, ఏదైతే మనం చేసిన పోస్ట్ లాక్డౌన్ తర్వాత చేసిన పనికి ఈ రోజున ఓటీటీ వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితి అయితే వచ్చింది. సో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం, ఓటీటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చూసాం. సో రెండింటి మధ్యన పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో అన్నీ కూడా డెలివరీ చేసాం కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, పెద్ద సినిమాలు ఏవైతే ఇప్పుడు 2025లో ఉన్నాయో అవి ఇప్పుడు రిలీజ్ డేట్కి వచ్చేటప్పుడు
రిలీజ్ డేట్స్ని డిసైడ్ చేసే పరిస్థితికి అయితే వచ్చినాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఓటీటీతో టైఅప్ అయ్యి ఉండాలి. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా ఇచ్చేయాలి కాబట్టి. ఎందుకంటే తనకి ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే సినిమా అనేది సంవత్సరం పాటు ఏం ఆడట్లా, సంవత్సరం పాటు థియేటర్లో ఏమీ స్క్రీనింగ్ అవ్వట్లా, సినిమా అనేది నడవట్లేదు. జస్ట్ కుదిరితే వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు అంతే పెద్ద సినిమాలు అయితే. అంత మించి ఇంకా ఆడవు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే సంవత్సరం పాటు రావాల్సిన రెవెన్యూ 3 నెలల్లో సంపాదించడం కోసం ఓటీటీకి ఇవ్వటం వల్ల ఓటీటీ అనేవాళ్ళు ఈ సినిమాని దీని బిజినెస్ బట్టి, దీని ప్రొడక్షన్ వాల్యూ బట్టి, దీని క్యాస్ట్ అండ్ క్రూ బట్టి, అదేవిధంగా హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో, డైరెక్టర్ ఎవరో, ప్రొడ్యూసర్ ఎవరో ఇవన్నీ తెలుసుకొని ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకొని వాళ్ళు ఈ రైట్స్ అయితే కొనేసుకోవటం వల్ల వాళ్ళు ఓటీటీ వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి బిజినెస్ ఏదైతే మనీ ఆఫర్ చేయటం వల్ల వీళ్ళు ప్రొడ్యూస్ సేవ్ అయిపోతున్నారు. ఎప్పుడైతే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ బిజినెస్ వాళ్ళే అదనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ జరుగుతుంది, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అనేది మెంబర్షిప్స్ ద్వారా యాడ్స్ రూపంలో చాలా విస్తీర్ణంగా అయితే జరుగుతుంది. సో ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే బేసికల్గా పవర్ అనేది అల్టిమేట్గా ప్రొడ్యూసర్స్ నుంచి ఓటీటీకి అయితే వెళ్తుంది. ఎందుకంటే ఆ రిలీజ్ డేట్స్ ఏవైతే ఉంటున్నాయో ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మ్యాక్సిమం సినిమా అనేది చక్కచక్క కంప్లీట్ చేసుకోవాలని చూస్తారు. ఒకవేళ పెద్ద సినిమాలు అయితే కొంచెం డిలే అవుతాయి. వాటికి ఏవైతే ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో లేకపోతే బడ్జెట్ ఉందో ఇవన్నీ కూడా మనకి థియేటర్లో రిలీజ్ చేస్తే ఓటీటీకి ఇవ్వకుండా ఎక్కువ కలెక్ట్ చేస్తే ప్రొడ్యూసర్కి మిగులుతుందంటే అలా చేసుకుంటాడు. బట్ ఒకవేళ రిస్క్ ఉందనుకుంటే, రాదనుకుంటే అప్పుడు ఓటీటీకి ఇచ్చిన ఒక అందం, ఒక సంస్కారబద్ధంగా ఉంటుంది. లేదంటే ఇలాగే మనకి రిలీజ్ డేట్స్ అనేవి ఇబ్బంది పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే దాని హైప్ ఎలా ఉందో, దాని కెపాసిటీ ఎలా ఉందో, దానికి నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇస్తే ఎంతమంది జనాలు వస్తారో, ఎన్ని ఫుట్ఫాల్స్ ఉన్నాయో, సో బిజినెస్ ఎలా జరుగుతుంది, ప్రీ బిజినెస్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా ఎన్ని కంపెనీస్, లేదంటే మ్యూజిక్ కంపెనీ కానీ, శాటిలైట్స్ కానీ మిగతా వేరియస్ ఆస్పెక్ట్స్లో డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ ఏ విధంగా మనం ఈ సినిమా పెట్టిన బడ్జెట్ ఎంతో కొంత అంటే మిగిల్చుకోవాలి కదా. ఆ మిగిల్చుకునేంత వరకు ఎంత వస్తుందో చూసుకుంటారు. సో అది ఓకే అనుకుంటే అప్పుడు రిలీజ్ చేస్తారు ఓన్గా, లేదనుకుంటే ఓటీటీకి ఇచ్చేసి 4 to 8 వీక్స్ అని అలాగా ఎక్కువ వాళ్ళకి అయితే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఓటీటీ వాళ్ళకి ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే 4 to 8 వీక్స్ అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ రైట్స్ అనేవి వస్తుంది, పవర్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఏం చెప్తారు, మాకు ఈ సినిమా ఏదైతే మేము తీసుకున్నాం కాబట్టి మాకు ఈ రిలీజ్ డేట్స్లో ఇచ్చేయండి, మాకు ఈ నెలలో కావాలి, మాకు ఈ నెలలో మీకు ఫుట్ఫాల్స్ ఎన్ని వచ్చినాయో చూసుకోండి, మాకు ఇంకా ఎక్కువ కావాలి అనే విధంగా ఉంటాయి కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి. సో అది బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది, ప్రొడ్యూసర్స్కి బిజినెస్ అనేది ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇలా జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యన ఎప్పుడు వాదన ఎప్పుడు తగ్గుద్ది అంటే ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు రెమ్యూనరేషన్ కానీ, టెక్నీషియన్స్కి కానీ, అదేవిధంగా మిగతా ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ కానీ ఇవన్నీ తగ్గించుకున్నప్పుడే సినిమా అనేది ఓటీటీకి వెళ్లకుండా థియేటర్లో ఎక్కువ కాలం ఉండేటట్టుగా ఉంటే కనుక డెఫినెట్గా ప్రొడ్యూసర్కి లాభం, డిస్ట్రిబ్యూటర్కి లాభం, ఎగ్జిబిటర్కి లాభం. సో అలాంటప్పుడు ఎగ్జిబిటర్స్ కూడా స్ట్రైక్ చేసి, బందులు చేసి, వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు, రెంట్లు సరిపోవట్లేదు, ఈ మాటలు అయితే రాకుండా అవకాశం అయితే ఉంటుంది. చాలామంది అబ్జెక్ట్ చేసేది కూడా దీని గురించి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల. వాళ్ళకి ఇచ్చేస్తున్నారు 4 వారాలకి 8 వారాలకి, అలాంటప్పుడు మాకు సస్టైనబిలిటీ ఎలాగని చెప్పేసి అడుగుతున్నారు. అది అలాంటప్పుడు ఇంకేం చేయాలంటే ఇటువంటి అన్ని సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రొడ్యూసర్స్ బాగుండాలన్నా, డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలన్నా, ఎగ్జిబిటర్స్ బాగుండాలన్నా ఎక్కువ శాతం ఇక్కడ రెమ్యూనరేషన్ కానీ, బడ్జెట్స్ కానీ తగ్గించుకొని మంచి సినిమాలు చేసి మంచిగా రిలీజ్ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు డెఫినెట్గా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అదేవిధంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మరింత కాలం ఉండేటట్టుగా ఉంటుంది. చాలా మట్టికి థియేటర్స్ అనేవి కలగలాడుతూ ఉంటాయి. సో డబ్బులు కూడా వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా, అవునా కదా. థియేటర్స్ అన్న అయితే ఆటోమేటిక్గా మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి సమస్యలు అయితే ఉండవు. అదేవిధంగా ఓటీటీ సంగతికి వచ్చినట్లయితే ఓటీటీకి మనకి 4 weeks 8 weeks అనే కండిషనే లేదా ఉండటమే కాదు, అవసరమైతే సంవత్సరానికైనా వచ్చు. ఆ కండిషన్ కూడా అయితే మనకి ఏదైతే 1 year పాటు 12 months పాటు మనకి అవకాశం అయితే ఉంది. అప్పుడైనా కూడా వాళ్ళకి రైట్స్ అయితే ఇచ్చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట.
సో ఇన్ని వేరియస్ ఆస్పెక్ట్స్లో ఏంటంటే బిజినెస్ అనేది చాలామంది ప్రొడ్యూసర్స్ ముందు చూపుగా చూసుకుంటాం వల్ల డబ్బులు కావాలి అనే ఉద్దేశంతో ఉండటం వల్ల ఈ విధంగా అయితే జరుగుతుంది. దీన్ని పోవాలంటే అదేవిధంగా ఓటీటీకి పవర్స్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఇవ్వకుండా ఉండాలంటే ప్రొడ్యూసర్స్ ఈ విధంగా మంచిగా ఆలోచించుకుంటే అప్పుడు మంచి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో అది నా వరకు అయితే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నా వర్షన్ అయితే అదనమాట. సో ఇంకా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇష్టం, ఇంకా ఓటీటీ వాళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట. సినిమా ఏదైనా సరే ఎప్పటికైనా సరే సినిమా థియేటర్ ఇచ్చినంత మాస్ ఎంటర్టైన్మెంట్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఇవ్వవు. ఏదైతే మనకి థియేటర్లో ఇచ్చే ఎంతోమంది జనాలు వస్తూ ఉంటారు, మాస్ కానీ క్లాస్ కానీ హడావుడు కానీ కటౌట్లు కానీ పూలు పేపర్లు హంగామా గోల అరుపులు ఏదైతే ఉందో ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఓటీటీ అనేది ఇవ్వదు. సో అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. సో దాన్ని చంపేస్తే మట్టుకి ఇంకా సినిమాలు మ్యాక్సిమం కొంతమంది అయితే చూడటానికి ఇష్టపడరు. ఇంకా ఓటీటీలో అందరికీ ఓటీటీ యాక్సెస్ అనేది ఉండదు కదా, కొంతమందికి మాత్రమే ఉంటుంది. లేదంటే అలాంటప్పుడు కూడా పైరసీ అనేది పెరిగే అవకాశం కూడా విస్తీర్ణంగా ఉంటుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఇవన్నీ కూడా చూసుకోవాలంటే ప్రొడ్యూసర్స్ ముందుగా బడ్జెట్స్ అనేవి తగ్గించుకోవాలి, రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. థియేటర్ రన్ టైం అనేది ఏదైతే మొత్తం ఎక్కువ రోజులు ఇచ్చేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు రోజుల్లో సినిమాలు ఏవైతే 365 రోజులు ఆడిందని చెప్పేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి, మోహన్ బాబు గారి సినిమాలు ఉన్నాయి, బాలకృష్ణ గారి సినిమాలు ఉన్నాయి, అదేవిధంగా నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరి సినిమాలు కూడా సంవత్సరం పాటు ఆడిన సినిమాలు రికార్డులు అయితే ఉన్నాయి. ఒకసారి చరిత్రను వెనక్కి తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఏంటంటే అంతా కూడా డిజిటల్ మాయం, ఓటీటీ అనేది ఎక్కువగా మనకి డబ్బులు ఇస్తుంది కదా, ఆఫర్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇలా వెళ్ళటం వల్ల సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది కిల్ అయిపోతుంది. సో అది ఓవరాల్గా ఓటీటీస్ అనేవి సినిమా థియేటర్ రిలీజ్ డేట్ని ప్రొడ్యూసర్స్ని కంట్రోల్ చేస్తుందా, రూల్ చేస్తుందా, డెసిషన్ మేకింగ్ అనేది డెసిషన్ చేసే విధంగా చేస్తుందా అంటే సో కొంతమటికి ఓటీటీ మానియా అనేది ఎక్కువైపోయింది కాబట్టి చేస్తుందనే ఒప్పుకోవాలి. సో అలా చేయకుండా అడ్డుకట్టాలంటే ప్రొడ్యూసర్స్ మారాలి, అంత మించి సొల్యూషన్ అయితే లేదు. సో అది ఎందుకంటే బిజినెస్ కానీ లేదనుకుంటే డబ్బుల విషయం కానీ ఎవరికాళ్ళు అప్పులు పాలవ్వకుండా హ్యాపీగా ఉండాలంటే చూసుకోవాలి బిజినెస్ అనేది. సో అది ఆడియన్స్ కూడా థియేటర్కి ఎక్కువ కాలం రావటం తగ్గించేశారు కాబట్టి అదొక నష్టం అనుకోండి. అందుకే ఓటీటీస్కి ఎక్కువ వెళ్తున్నారు ప్రొడ్యూసర్స్, అది కూడా మనం చూసుకోవాలి కదా. సో ఏ వాదన అయితే ఆ వాదన ఇంకా మనకు తెలియదు కానీ సో ఇంతవరకు అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నా పాయింట్స్ కానీ ఇన్పుట్స్ అయితే ఇచ్చాను. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో గురించి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.